హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వ్లాగ్ 63. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక సో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో వచ్చేసరికి. సో రిలాక్స్ అవుతూ చూసేయండి. సో ఏంటంటే ఆల్మోస్ట్ అయితే కనుక ఇంకెక్కేసాము స్టెప్స్ అయితే కనుక. సో హాఫ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో స్టెప్స్ కంటే ఎక్కువ మధ్యలో వాకింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదండి. సో వాటిని అయితే కనుక కౌంట్ చేయలేము కదా మనము. అండ్ ఫైనల్లీ అయితే కనుక చాలా మటుకి రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా టర్నింగ్లోనే. అమ్మా, మీరు కానీ ఎప్పుడన్నా దీన్ని విజిట్ చేయాలనుకుంటే రండి గాయ్స్. చాలా ఫన్నీగా, చాలా జాయ్లెస్గా, అస్సలు కాల్ నెప్పెట్టో రామరామ తీసుకెళ్తారు. 24 గంటలు ఇక్కడే ఉంటుంది. ఎంత చల్లగా ఉంది ఇక్కడ. స్వెట్ తెలుస్తుంది. వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోకని చెప్పి. వాటర్ బాటిల్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాటిల్ ఓకేయా. మిలిటరీస్ బాటిల్ ఎందుకని అడిగింది. పెద్దం కోసం చూసుకున్నాం. ఈ కడితే మనం ఇల్లు కట్టుకుంటే మరి పడగొట్టేలు వచ్చేసి కట్టిన తర్వాత ఒకటి మనం కట్టిందే కాదు, ఏదైనా ఒకటి పగలపది అన్ని కట్టేసి మరి మాల కట్టుకునే సమానం ఉండదు. చూడు ఎన్ని ఉన్నాయి. అది చాలా బాగుంది. అయితే నేను ఇల్లు కడతా. పట్టుకోరా, వచ్చినా కడదామా వస్తున్నప్పుడు. ఫైనలీ వి రీచ్డ్ గైస్. పట్టుమని 400 మెట్లు కూడా ఎక్కలేకపోయాం చూడు. ఏంటి సగం చెక్కేసిందా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్? 100 years, 100+ ఓకే. 400 steps. 406. మనమైతే టెంపుల్ ఎంత బాగుంది చూడండి. కాదు, మనమైతే ఒక రూమ్ ఉంటది. పిల్లలు ఎత్తాలి 3 సార్లు. ఇంత బస్ 1 ఉంటాడు, ఇలా ఉంటది 3 సార్లు ఎత్తాలి. ఇలా అక్కడ చూద్దాంలే. 406 మెట్లు ముడుపులు కడతారు అక్కడ అనుకునే తీరాలి. మహాదేవ్ శంకర. అదంతా బాగా చెప్పా. ఓం నమః శివాయ. అప్పుడే వెళ్ళకూడదమ్మా. ఇక్కడైతే కొండల కాడ అక్కడ ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి ఏంటి అక్కడ నుంచి ఎంత బాగా నమస్కారం. సో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మేము కనిపించట్లే కూడా ప్లేస్. అక్కడి నుంచి వావ్, ఇక్కడ ఒక శివలింగం ఉన్నది. ఇక్కడి నుంచి హంపి అనేది ఒక 2 hours జర్నీ అంట. సో అక్కడికైతే వెళ్ళడానికైతే అవ్వాలా. ఇక్కడ ఎండలు ఇప్పుడు టైం వచ్చేసరికి 5:30 అయింది. చూస్తున్నారు కదా ఎంత ఉందో ఎండ. సో చాలా కష్టం ఈ ఎండలో వెళ్ళాలంటే. ఇంకా దొరికిందే అదృష్టం కదా. సో మండే రోజున శివాలయానికి వచ్చాం. 1 week నుంచి అనుకున్నాం వద్దామని చెప్పి, బట్ కుదరలా. ఫైనలీ ఇప్పుడు కుదిరింది.
ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. అసలు మన సైడ్ ఏపీలో నాకు తెలిసి మ్యాక్సిమం ఇట్లాంటి కనిపించవు. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టంటూ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి హంపి వచ్చేసరికి 2.5 అవర్ జర్నీ అంట. బట్ ఈ ఎండలకైతే వెళ్ళలేం గైస్. ఇది కన్నడలో ఉంది, మన వల్ల కాదు. ఓం నమః శివాయ. సో నాకు తెలిసి నా ప్రతి అన్ని వీడియోస్లోని కల్లా సో ఈ వీడియోస్లో అయితే కనుక ఓపెన్గా అక్కడనే వీడియోతో పాటే చెప్పాను చాలా మట్టికి. సో నాకు అనిపించినవన్నీ కూడా అలా షేర్ చేసుకున్నాను మీతోని. అండ్ ఈ స్పాట్ చూస్తున్నారు కదా పైనుంచి ఎంత బాగుందో. అంతే కదండి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఈ స్టేట్కి ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఇలా ఉన్నాయి, చాలా కొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా. సో లోపల శివయ్యని కూడా చూడండి, చాలా బాగున్నారు శివయ్య కూడా. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. సో మన సైడ్ టెంపుల్స్ అంటే ఒకలా ఉంటాయి, ఇటు సైడ్ టెంపుల్స్ ఒకలా ఉన్నాయి. మనం అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో నేనైతే కనుక ఒక్క చిన్న రిగ్రెట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ హంపి వెళ్ళలేదని. అది కూడా జస్ట్ ఒక 2.5 అవర్స్ జర్నీ. బట్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పక్కన పెడితే అసలు ఇక్కడున్న ఎండలకండి అసలు మనం బయటికే వెళ్ళలేము, అంత ఘోరంగా ఉంది ఎండ కూడా. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఎండ ఉన్నది. సో ఈవినింగ్ 7:30 అవుతున్నా సరే ఇలాగనే ఉంటుంది, అంత అలా ఉన్నది. సో ఇంకా అలా వ్యూ చూసి కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చొని అలాగా వ్యూ చూసుకొని తర్వాత చాలా అంటే చాలా బాగా ఉందండి. చూస్తున్నారు కదా మీరు కూడా ఫుల్గా. సో ఇక్కడ లైక్ టెంపుల్ ఒక స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా మన ఆంధ్ర సైడ్ ఒకలా ఉంటాయి, అలాగే ఒక్కొక్క స్టేట్లోనే ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడైతే కనుక ఇంకా చాలా డిఫరెంట్గా చూశాను. సో అక్కడ చూస్తున్నారు కదా శివుడి విగ్రహము. సో లాస్ట్ అయితే కనుక అక్కడికి వెళ్ళాను. సో దీనికి ఇంకొక పార్ట్ కూడా ఉన్నదండి. ఆ థర్డ్ పార్ట్లో అయితే కనుక క్లారిటీగా ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అనేది చెప్పాము. సో తప్పకుండా చూసేయండి. కొంతమంది మొక్కుకుంటారు కదా ముడుపులు, సంథింగ్ వాట్ ఎవర్. సాయి లాక్స్. అక్క 1000 అయ్యాక చెప్పు, నేను వస్తా సెలబ్రేట్ చేసుకోవడానికి. 1000 అయ్యా లేదా వాళ్ళు సాయి అక్క సింగిల్ షాట్ జ్యోతి బాబాకి లేడీస్ ఇటు వెళ్ళాలి, ఇటు లోపలికి వెళ్ళాలి. డిఫరెంట్ గా ఉన్నాయి. నార్మల్ గా అయితే ఒక సైడ్ నుంచి వెళ్ళి ఒక సైడ్ నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పడుతుంది జాతరకి. ఓకే ఓం నమః శివాయ. తెలిసిందే సాగు. ఇక్కడ ఇద్దరు వీడియో
సో నాతో పాటు అయితే కనుక మీరు కూడా శివాయిని చూసి దండం పెట్టేసుకోండి గైస్. సో అక్కడైతే కనుక అడిగాము లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి. సో ఫస్ట్ అయితే కనుక ఏమనలేదు, బాగానే వెళ్ళండి అని చెప్పారు. బట్ ఎక్కువ ఫొటోస్ గట్రా ఎక్కువ తీయొద్దని చెప్పారు, ఎక్కువ టైం ఉండొద్దని చెప్పారు. సో ఇంక వెళ్ళి అలాగ దండం పెట్టేసుకొని వచ్చేసాము. సో శివాయిని మీరు కూడా చూస్తారు. సో చూసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు నాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది కదా ఈ వీడియో అనేది ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది నచ్చితే కనుక షేర్ చేయండి గైస్. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంత బాగా రావడానికి ఇక్కడ ఉన్న సిస్టర్స్ మాత్రమే కారణం. ఫస్ట్ సో చాలా బాగా తీశారు వీడియోస్ కూడా, చాలా హెల్ప్ చేశారు చెప్పాలంటే. ఇంకా నేను తీయకపోయిన వీడియో అక్క అక్కడ తీద్దాం వీడియో, ఇక్కడ తీద్దామని చెప్పి అయితే కనుక తీశారు. సో అందుకే ఈ వీడియోస్ కూడా ఇంత బాగా వచ్చినాయి. సో చూస్తున్నారు కదా మీరు కూడా. సో శివయ్య ఎలా ఉన్నారో, ఫేస్ అనేది క్లారిటీగా ఉన్నది. సో మిగిలిన బాడీ పార్ట్ అనేది అంత క్లారిటీ లేదు. అలాగే నాకు ఒక అంకుల్ అయితే చెప్పారు ఇక్కడ స్టోరీ అనేది. ఒక ఆడావిడ దండం పెట్టుకొని శ్రీశైలం వరకు నేను నడుచుకొని వస్తాను, సో నా వెనకాలే నువ్వు తోడుగా రావాలి అని చెప్తారంట. సో శివయ్య కూడా అంటారంటండి, నువ్వు ఎక్కడైతే కనుక వెనక్కి చూడకుండా వెళ్ళాలి అని చెప్పి. సో వెళ్తూ వెళ్ళే దారిలోని నిజంగానే వస్తున్నారా లేదా అని చెప్పి వెనక్కి తిరిగేటప్పటికి ఈ ప్లేస్లోని శివయ్య అక్కడే ఒక శిల రూపంలో ఉండిపోయారంటండి. స్టోరీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక విగ్రహం ఉంటది. ఆ విగ్రహాన్ని ఈ పిల్లలతో ఇలా 3 times పైకి లేపి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ ఉన్న జనాల నమ్మకం. మళ్ళీ వచ్చినప్పుడు మనకు అనుకున్న పని అయితే ఖచ్చితంగా మళ్ళీ రావాలి. మనం హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ సో అది మట స్టోరీ వచ్చేసరికి. సో అందుకని చెప్పి దీన్ని రెండో శ్రీశైలం కూడా అని అంటారంట. అలాగే ఇక్కడ ఒక రాయి ఉన్నది. ఇక్కడ దీన్ని ఏంటంటే మన లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, దాంతో లిఫ్ట్ చేయాలంట 3 times మనం దండం పెట్టుకొని. సో గట్టిగా పట్టుకొని దాన్ని ఒక 2 fingers కలిపి లిఫ్ట్ చేయాలి. అలాగనే జస్ట్ లిటిల్ ఫింగర్తో మాత్రమే లిఫ్ట్ చేయాలంట. ఈ 2 types ఉంటాయంట. సో అలాగనే లిఫ్ట్ చేసినా పర్లేదు. సో నాకైతే కనుక చాలా అంటే చాలా కష్టమైంది ఒకసారి లేపడమే. సో అలాగా ఎంతైనా ఒక 3 times అయితే కానీ కష్టపడి లేపేశాను. సో 2 fingers కలిపి లిటిల్ ఫింగర్స్ కలపొచ్చంట. ఇంకా అలాగైతే కనుక కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఒక రెడ్డిష్ కలర్లో అయితే కనుక అయిపోయింది ఫింగర్ వచ్చేసరికి. అండ్ సో చాలా పీస్ఫుల్గా ఉంది కదండి పైనుంచి వ్యూ చూస్తుంటే కనుక. సో 3rd part కూడా వస్తుంది, చాలా బాగుంటుంది 3rd part. ఇంకా దీనికంటే బాగుంటుంది గాయస్. సో తప్పకుండా చూసేయండి 3rd part వచ్చేసరికి. సో నాకు తెలిసి ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అండ్ ఈ టెంపుల్ యొక్క ఇంకా డీటెయిల్డ్గా అన్నీ అయితే కనుక చెప్తారు. సో తప్పకుండా అయితే కనుక చూసేయండి మర్చిపోకుండా 3rd partని. సో నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో. అండ్ శివాయిని అయితే ఇక్కడ చూడండి. అండ్ మా లాస్ట్లో అయితే కనుక వెళ్దాం ఇక్కడికి. సో లాస్ట్ వరకు చూసినందుకు నా వీడియోని థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో నా వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.